శివరాత్రి రోజు జాగారం అంటే కాస్మిక్ ఎనర్జీస్ అంటాం కదా! అంటే స్పిరిచ్యువల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటదనమాట. కాబట్టి ఆ రోజు అందరూ జాగారం చేయాలి అంటారు. అయితే శివరాత్రి రోజు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివపార్వతుల కళ్యాణం గూడా జరిగిందంటారు ఆ రాత్రి. కాబట్టి ఆ రోజంతా జాగారం ఉండి శివపార్వతుల కళ్యాణం నైట్‌లో చేస్తారనమాట. 10, 11, 12 యాక్చువల్‌గా మిడ్‌నైట్‌లో చేస్తారు. మిడ్‌నైట్‌లో చేసి అందరూ మెలకువగా ఉంటారు. ఆ శివపార్వతుల కళ్యాణం చూడ్డానికి గాను అందరూ శివరాత్రి జాగారం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే చాలా ఈ మధ్య కాలంలో చాలామంది జాగారంకి మీనింగ్ మొత్తం మార్చేశారు కాబట్టి, ఏ రోజు జాగరణ ఉండాలనుకున్నా అంటే భగవంతుడు పేరు మీద ఏ రోజైనా జాగారం చేయాలి అనుకుంటే, భగవన్నామ స్మరణ చేస్తూనే జాగారం చేయాలి తప్పిస్తే, ఆ జాగారం రోజు మనం మూవీస్ చూసామా, లేకపోతే కార్డ్స్ ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటివన్నీ చేస్తే మన జాగరణకు గానీ, మనం చేసే పూజలకు గానీ దేనికి ఫలితం ఉండదు. కాబట్టి శివరాత్రి రోజు ఎవరైతే జాగారం చేయాలి అనుకున్న వాళ్ళు ఎక్కడైనా మీ దగ్గరలో శివపార్వతి కళ్యాణం అవుతుంటే వెళ్ళొచ్చు. లేదా ఆ రోజు గుళ్ళు మధ్యరాత్రి దాకా ఓపెన్ ఉంటే అట్లాంటి మిడ్ నైట్‌లో వెళ్లి అక్కడ అభిషేకాలు అవి చేసుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ ఉంటే మంచిది.